పై బాధిత కుటుంబాలు ఆగ్రహంతో ఉన్నాయి. గాయపడ్డ వారికి అండగా నిలిచే విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడుతున్నాయి. మరోవైపు బస్సు ప్రమాదంలో గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. విమర్శలు వెల్లువెత్తుతున్న కావేరీ ట్రావెల్స్ యాజమాన్యం మాత్రం నిర్లక్ష్య వైఖరిని వీడలేదు. బస్సు దగ్ధం ఘటనలో చావు వరకు వెళ్లిన ప్రాణాలతో బయటపడ్డ బాధితుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని కావేరీ సిబ్బంది మాట వరుసకైనా పలుకరించలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కావేరీ ట్రావెల్స్ తమను ఆదుకుంటుందని బాధితులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటి ఛాయలేమీ కనిపించలేదు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉంది. ప్రైవేట్ ఆసుపత్రులు కావడంతో వేలకు వేలు బిల్లులు వసూలు చేస్తున్నారు. ఆర్థిక స్తోమత లేని కుటుంబాలు ఏం చెయ్యాలో దిక్కుతోచక లబోదివ్వమంటున్నారు. మా పిల్లలను తీసుకుని బయట పడే క్రమంలో మా మిస్సెస్ బాగా ఫ్రాక్చర్ అయిపోయింది. మధ్యలో ముసలామె ఉండే స్టెప్స్ మీద ఆమెను తీసి బయటకు వేసే టైంలో మా మిస్సెస్ బాగా కాలిపోయింది సార్. ఇక్కడికి మాత్రం ఎవరు రాలేదు సార్. ఎలాంటి హెల్ప్ లేదు మాకు. గవర్నమెంట్ నుండి ఎవరు పట్టించుకోలేదు సార్. ఇంత పెద్ద ఇండియా లెవెల్లో తెలిసిన విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. మీరే హెల్ప్ అయిపోయింది సార్. గవర్నమెంట్తో మాకు హెల్ప్ అయిపోయింది. బస్సు వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇంకో 2 రోజులు గడిస్తే గాని బాధితుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు చికిత్స అందిస్తున్న వైద్యులు. ఇద్దరు మహిళల్లో ఒకరికి 45% గాయాలయ్యాయి. ఇంతవరకు కూడా ఎవరు స్పందించలేదు. కావేరీ ట్రావెల్స్ వాళ్ళు మేము వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు పై వాళ్ళకి ఫోన్లు ఇస్తున్నారు. పై వాళ్ళు ఆ పైన ఉన్న వాళ్ళు అంటున్నారు. కానీ వాళ్ళు సమయం అంతా వృధా చేస్తున్నారు. 3 రోజుల నుంచి బాధపడుతున్నా కూడా పట్టించుకోని పరిస్థితి ఉన్నది. ఎట్లయినా చేసి గవర్నమెంట్ ఏదైనా పరిస్థితిలో ఉన్నది కనుక మమ్మల్ని ఏదైనా ఆదుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, కావేరీ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి డైలీ డ్రెస్సింగ్స్, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్స్, యాంటీబయాటిక్స్ అవన్నీ స్టార్ట్ చేసాము. అయినా కూడా అట్లీస్ట్ ఇంకొక 48 hours గడిచేంత వరకు కూడా పూర్తిగా కంప్లీట్గా మనం ఏం చెప్పరాదు అది. సో ఈ వరకుమార్ అనే పేషెంట్కి మాత్రం ఒక 20% ఆఫ్ బర్న్స్ ఉన్నాయి. హీల్ రికవర్. బట్ ఆ ఫీమేల్ వచ్చేసి దివ్యకి మాత్రం కొంచెం మోడరేట్ టు సివియర్ బర్న్స్ ఉన్నాయి. 35% దాకా ఉన్నాయి బర్న్స్. తన కండిషన్ మాత్రం కొంచెం క్రిటికల్గా ఉన్నది. తను రికవర్ అవడానికి ఇంకో 10 to 15 days టైం వరకు పడుతుండొచ్చు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు ఇన్సూరెన్స్ వస్తుంది కాబట్టి ఇక తాము చేయాల్సిందేమీ లేదన్నట్లు వ్యవహరిస్తోంది కావేరీ ట్రావెల్స్. తెలంగాణ రవాణా వైద్య మంత్రిని కలిసి న్యాయం చేయాలని కోరనున్నారు బాధితులు.